హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా వంటిల్లు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ. స్పైసెస్ ఎక్కువ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుందాం. నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నానండి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 4 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా సగం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక 4 చిన్న సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. టమాటాలు కూడా ఇలా సగం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చాక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఈ ఎగ్ కర్రీ బ్యాచిలర్స్కి, వంటరాని వాళ్ళకి చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సైడ్స్కి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇందులో మసాలా అనేది ఎక్కువ లేకుండా ఇలా చక్కగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు టమాటా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.